హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ వచ్చి గంగోత్రి ముందు స్టే చేసామన్నమాట. సో మేము స్టే చేసిన హోటల్ అది చాలా బాగుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాతావరణం, చుట్టూ కొండలు, పక్కన గంగా నది. సో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులబ్బా అనిపిస్తూ ఉంది. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ ఎవరైనా కొనాలంటే కూడా చాలా చీప్ అంట. ఈ హోటల్ ఏరియా అంతా ఉంది కదా, ఇదంతా 10 lakhs అంట. కాకపోతే ఇక్కడ ఈ చలికి తట్టుకోలేరేమో అనిపిస్తుంది, అందువల్ల ఎక్కువ మంది ఇక్కడ ఉండట్లేదేమో అని. కానీ ఇక్కడ మెయిన్ వచ్చి హోమ్ స్టే, హోటల్స్ మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. మిగతా ఏం ఉపయోగపడదు. ఉండేదానికి ఇక్కడెక్కడ ఇల్లు లాగా అట్లా ఏం లేవన్నమాట. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే అక్కడ బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్లోంచి తలుపు తీయగానే బయట గంగా నది సౌండ్స్ మనం చూడొచ్చు. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ వెహికల్స్ పోతూ ఉన్నాయి కదా, అవి నైట్ అంతా కూడా ఏంటంటే ఆపేస్తారనమాట. అంటే 1 hour ఇటు సైడ్ నుంచి వదులుతారు, మళ్ళీ 1 hour అటు సైడ్ నుంచి వదులుతారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా కూడా వదులుతారు. మనకేంటంటే మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మనం ఎక్కడ స్టే చేయాలనేది ఈ చార్ధామ్ యాత్రలో అయితే జరగదు అని అనిపించింది. ఒకవేళ మనం ముందు బుక్ చేసుకున్నా కూడా వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా ట్రాఫిక్ జాము. ఒక్కొక్కసారి మా వెహికల్ అయితే నిన్న గంగోత్రికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఒక 3 hours ఆపేశారు. సో 3 hours ఆపేసిన తర్వాత మనం ఈ ఘాట్ రోడ్లో నైట్ ట్రావెల్ వదులుతున్న నైట్ కూడా, కానీ నైట్ ట్రావెల్ అనేది కష్టం అవుతుంది. సో అందువల్ల చార్ధామ్ యాత్రలో మన ప్లానింగ్ అంతా ఉల్టా పల్టా అయిపోద్ది. సో మనం ఎక్కడ స్టే చేయాలనుకున్నది మాత్రం కరెక్ట్గా ఆ పాయింట్కి అయితే మనం రాలేం. సో ఏదో ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. కానీ మేము తీసుకున్న రూమ్ అయితే ఒక 3 members పడుకోవచ్చు. 3000, 3500 అలా ఉంది. సో మేము ఇంకా 10,000 చెప్పినా కూడా మనం పే చేయడానికి రెడీగా ఉండాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే నైట్ 9కి ఇక్కడ వెహికల్ ఆపేస్తే ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ వదులుతారనమాట. సో మనం అప్పుడు ఎక్కడ ఉండాలా ఈ చలిలో? అందుకని మనకు తప్పదనమాట. ఎక్కడున్నా ఏదో ఒకటి పే చేసి మనం ఉండాల్సిందే. అదొక్కటి ఇక్కడ చూడండి. ఇక్కడ నడుస్తూ ఉంటే ఆయాసం వస్తుంది అనమాట, కొండ ప్రాంతం కాబట్టి. నైట్ అయితే పాపం కేరళ నుంచి ఎవరు వచ్చారంట, 10 members. ఎక్కడ రూమ్ లేవు ఇక్కడ. పాపం వరండాలో బెడ్లు, రగ్గులు ఇచ్చి పడుకోమన్నాడు ఆ హోటల్ అబ్బాయి. అలా ఉందన్నమాట పరిస్థితి ఇక్కడ. చార్ధామ్ యాత్ర అంటే జాలీ ట్రిప్ కాకుండా సాహస యాత్ర అని ఎందుకంటారనేది ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చినాకే అర్థమైంది. సో ఒక్కసారి మీకు కెమెరా అటువైపు వేసి ప్రకృతిని చూపిస్తా చూడండి. ఎంత బాగుందో. ఇట్లా వెళ్తే ఒక విలేజ్ వస్తుందంట. సో నిజంగా ఆ విలేజ్ వాళ్ళు ఎంత అదృష్టవంతులబ్బా అనిపిస్తూ ఉంది. గంగమ్మ పరవళ్ళు తొక్కడం అంటే ఇది. వెహికల్స్ పోతూ ఉన్నాయి. ఇప్పుడైతే వదిలిన్నారు. ఇక్కడికి వెళ్ళడానికి మాకు గంగోత్రిలో నా ప్లాన్లు అయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే ప్లాన్ అన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఉల్టా పల్టా అయిపోయి, సో 2 days గంగోత్రికి అయిపోయింది. సో 2 days గంగోత్రి. ఇంకా కేదార్నాథ్ నా ప్లాన్లో 2 days ఉంటే అది 4 days పట్టద్దేమో. ఇక్కడ నుంచి 300 kilometers ఉందంట కేదార్నాథ్. సో కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో తెలీదు. ఇక్కడ ఏంటంటే రోడ్లు వచ్చి చాలా నేరోగా ఉన్నాయి. అందువల్ల ఈ నేరో రోడ్లు ఏమవుతుందంటే వెహికల్ని కరెక్ట్గా ఇన్ టైంకి చేర్చలేదన్నమాట. అది కాకుండా ఘాట్ రోడ్ కాబట్టి స్పీడ్ వెళ్ళలేదు. ఈ కొండ మొత్తం ఈ చుట్టూ కొండ ఎక్కి దిగి మళ్ళీ అవతల కొండ ఎక్కి దిగితే గంగోత్రి వస్తుంది అనమాట. అది చూసాము నిన్న. కానీ చాలా బాగుంది జర్నీ కూడా. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటే జర్నీ అనేది బోర్ కొట్టదు ఇక్కడ. సో బోరే లేదు జర్నీ, అందువల్ల అంత బాగుంది. కానీ కొంచెం ఈ స్టే చేసేది కొంచెం కష్టం అనిపించింది మాకు. మిగతా అంతా కూడా బాగుంది. రూమ్ కూడా నేను క్లిప్ తీసుకున్న, యాడ్ చేస్తా కావాలంటే. అసలు నిజంగా ఆ హోటల్ అబ్బాయి అయితే ఎక్సలెంట్. మాకు నైట్ 9:30 అట్లా అయిపోయింది. రూమ్ దొరకలా. ఏం చేయాలో అర్థం కాల. లాస్ట్లో వ్యాన్లోనే పడుకున్నామంటే ఇంకా అసలు చలి. అట్ట టైంలో ఇది లోపల ఉందన్నమాట. అంటే మెయిన్ రోడ్ నుంచి లోపల ఉంది కాబట్టి ఎవరు లోపల ఇక్కడ రూమ్స్ ఉన్నాయని తెలియలేదు.
అంతా ఫ్రంట్లో ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది ఒకళ్ళేమో రూమ్కి 5 అంటాడు, ఒకళ్ళేమో 10 అంటారు, అలా ఉండింది. కానీ అవి కూడా మనం ఆలోచించుకునే లోపల ఎవరో ఒకళ్ళు బుక్ చేసేసుకుంటున్నారు అనమాట. అలా ఉంది పరిస్థితి. దూరంగా కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్లో నాకు తెలిసి ఒక 3-4 హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ అంటే పెద్ద గొప్పగా ఏమి ఉండవు, ప్రైస్ మాత్రం స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది అనమాట. అలా ఉంది. సో మేము ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే పార్కింగ్ కానీ అన్నిటికి ప్రాబ్లం ఉండదు. సో ఓవరాల్గా స్టే చేసిన హోటల్ ఇది. పైన మాత్రం ఇండివిజువల్ రూమ్స్ ఉన్నాయి, కింద వచ్చి ఒక డార్నమెంటరీలా ఉంది. సో బాగుంది మొత్తానికి, ఏదో చెల్లో ఇది అవ్వకుండా. సో చూద్దాం ఒక్కసారి ఆ వ్యూ అంతా చూద్దాం. చూసారా ఆ సౌండ్, న్యాచురల్ సౌండ్కి ఎంత బాగుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఒకసారి వినండి సౌండ్, నా వాయిస్ వినకుండా. బాగుంది. సో ఇది మొత్తం వాళ్ళ హోటల్ అనమాట. సో మెయిన్ ఆ బ్రిడ్జ్ మీద చాలా సింగిల్స్ పిక్స్ తీయాలనుకున్నా, కానీ తీయలేకపోయాను అనమాట. సో ఈ అబ్బాయి ఓనరు. ఈ రూమ్లు సో హోమ్ స్టే ఇది. సో గంగోత్రి రోడ్ దీని పేరు వచ్చి గగ్ని ఉత్తరకాశీ. ఒకసారి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ తర్వాత సో ఈ అబ్బాయి అన్నమాట ఓనర్, అక్కడ ఉన్నాడు కదా ఆ అబ్బాయి ఓనరు. సో ఈ అబ్బాయి ఏంటంటే చాలా హంబుల్. అసలు లగేజ్ కూడా తనే మనల్ని అడగకుండా తనే తీసుకెళ్ళి పెట్టడం. సో మాట్లాడే విధానం, సో మనల్ని కంఫర్ట్గా ఉందా లేదా అని చూసుకునే విధానం, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది. నేను అదే చెప్పాను, మీ రూమ్స్ బాగలేకపోయినా కూడా మీ విధానం అంటే మీరు ట్రీట్ చేసే విధానం చూసి అందరూ మిమ్మల్ని నచ్చిపోతారు అని చెప్పాను. మొత్తానికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇదన్నా పట్టుకోవడం కోసం వచ్చింది రాత్రి. అది మోత తీసుకో. మా వాళ్ళు ఎలా చేస్తారు అడిగారు కదా, ఒక్కరోజు కూడా చూడలే. మొత్తం వెజిటబుల్స్ అన్ని ఏంది కర్రీనా ఏందా, ఫ్రై అయిందా? వీళ్ళు ఏంటంటే ముందే ప్రిపేర్ చేస్తారు అనమాట ఇడ్లీకి అన్నిటికి. ఎప్పుడైనా ఒకరోజు కంప్లీట్ గా వీళ్ళ కోసం స్పెండ్ చేసి చూపిస్తారు. రెండు చెప్పారు అవి రెడీ. చాలా మొహం డల్ అయిపోయిందంటే కదా మనకా, ఆయన మొహం డల్ అయిపోయిందంటే వీడియోలో పడతాడు అని చెప్పారు. ఓయమ్మో ఎంత అందంగా ఉన్నాడు చూడ మా అబ్బాయి. అడుగులు మన పిల్లకాయలు ఎట్లున్నారు అనమాట. సరే ఒకసారి తీయదు ఎవరెవరు కావచ్చు చెప్పి పెట్టారు.